కనపడుతుంది. ఆయన కలవడానికి అనుచరులు కానీ, కార్యకర్తలు కానీ, నేతలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. సో ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన పార్టీలో చేరబోతున్నారు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆకర్షించినటువంటి అంశాలు ఏంటి అనే దానిపై కూడా ఒకసారి ఎమ్మెల్యే గారితో కలిసి మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీలో మీకు బాగా ఆకర్షితమైనటువంటి అంశం ఏంటి? మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం? కాంగ్రెస్ పార్టీయా, ఇంకో పార్టీయా కాదు. నా టార్గెట్, నా మనస్తత్వం, నా ప్రజలు, నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోరుకుంటా. దాంతోపాటు నా మిత్రుడు, శ్రేయోభిలాషి, ముఖ్యమంత్రి గారితో సహచర శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ఉన్న వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ మిగిలిన విషయాల్లో కానీ నా మిత్రుడు ఇంకా చొరవ తీసుకొని నా ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అతి పెద్ద గొప్ప కాన్స్టిట్యున్సీ శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు నాకు బాగా సహకరించి 9,000 కోట్ల నిధులు ఇచ్చారు. నేను నిన్ను మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా, నీ గౌరవం, నీ అభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నా సోదరుడిగా నేను ఆహ్వానిస్తున్నా. వచ్చి చక్కటి అభివృద్ధి దిశలో 29 రాష్ట్రాలు నివసిస్తున్నటువంటి ప్రజానికం మధ్యలో గౌరవంగా ముందుకెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, అదే మాటని అనుసరించే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నా తప్పించి నా 10 సంవత్సరాల పాలన చూశారు. నీతిగా, నిజాయితీగా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయా. రేపు కూడా పక్షపాతం లేకుండా, నేనెవరో తెలియదు, ఒక సోషల్ వర్కర్ని మాత్రమే. అటువంటి సమయంలో కష్టకాలంలో నా శ్రీలింగంపల్లి ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు. ఆ ప్రజలకు నేను ఏం చేసినా కూడా తక్కువే. ఆ ప్రజల మనోభావాలు, వాళ్ళు కోరుకున్నటువంటి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో, అభిమానంతో ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నాం. అంటే ఎమ్మెల్యే గారు, మీతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాకపోతే బీఆర్ఎస్ నుంచి ఒక కామెంట్ వస్తుంది, వ్యక్తిగత అభివృద్ధి కోసమే మీరు వెళ్తున్నారు అనేది ఒకటి చెప్తున్నారు. పార్టీ ఎన్నో అవకాశాలు వచ్చింది వాళ్ళకి, అవన్నీ కలదన్నుకొని వెళ్తున్నారు అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. దీనిపైన మీరు స్పందన ఏంటి? బహుశా ఎవరి మీదైనా కామెంట్లు చేయవచ్చా, కానీ నా మీద కామెంట్లు చేసే నైతిక అర్హత ఎవరికి లేదు. అటువంటి అర్హత ఏదైనా ఒకటి చూపిస్తే శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటా. నేను వీలైనంత వరకు ఇతరులను విమర్శించి కించపరిచే విధంగా మాట్లాడను. ఒకవేళ నా మీద మాట్లాడే దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలతో రండి, ఆ రోజే రిజైన్. ఇది నా అభిప్రాయం. నేను ఇవాళ కాదు, దానికి రేపు కూడా కట్టుబడి ఉంటా. ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? మీకు తెలుసు, 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతా సర్దుకోవటం, అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ రావటం, అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకోవటం, ఇవన్నీ జరిగితే మనం ముందుకి అభివృద్ధి వైపు దూసుకుపోవడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలిసినప్పుడే నిధులు, అభివృద్ధి మీద మాట్లాడా. గతంలో మాదిరిగా ఏదో ఒక ఫ్లైఓవర్ వేస్తే కూడా సరిపోదు. ఇవాళ వస్తున్నటువంటి పాపులేషన్, పెరుగుతున్నటువంటి పాపులేషన్కి అన్నీ కూడా డబల్ డెక్కర్ ఫ్లైఓవర్స్ కావాలి. మీద మెట్రో నడవాలి, కింద ఫ్లైఓవర్ మీద వెహికల్స్ పోవాలి, రోడ్లుగా ఉండాలా అనే ఆలోచన కూడా నేను ముఖ్యమంత్రి గారికి చెప్పా. ఫస్ట్ నీ దగ్గర మియాపూర్ టు BHL డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ కూడా మనం ప్లాన్ చేద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. నేను గతంలో కూడా ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడా. అన్ని కాన్స్టిట్యున్సీల పరిస్థితి వేరు, నా కాన్స్టిట్యున్సీ పరిస్థితి వేరు.
హైయెస్ట్ పాపులేషన్ 29 రాష్ట్రాల ప్రజానీకంతో పాటు 10 గంటలకి పాపులేషన్ సహజంగా తగ్గుతుంది. కానీ నాకు ఇతర రాష్ట్రాలకు పోయే బస్సులు కానీ ఇంకోటి కానీ 10 గంటలకి నాకు ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళా పరిష్కార మార్గాలు అన్వేషణ చేసి కొత్త లింక్ రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు కానీ నీకు ఎటువంటి లోపం లేకుండా చేయించే బాధ్యత